మన కన్నడ వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. వాళ్ళు మన కన్నడ వాళ్ళు తెలుగులోకి వెళ్ళి షోలో ఉన్నారు, గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. కన్నడ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వాళ్ళ లాంగ్వేజ్లలో, వాళ్ళ యూట్యూబ్స్లలో, వాళ్ళ ఇన్స్టాగ్రామ్లలో. అసలు ఈ ప్రోమో గురించి మాట్లాడుకునే ముందు ఓజీఎస్ రాయల్ ఉన్నారు కదా, ఓజీకి ఎందుకు ఎక్కువ నామినేషన్స్ పడుతున్నాయి, రాయల్కి ఎందుకు పడడం లేదనే డిస్కషన్ కూడా మాట్లాడుకుందాం. శోభా శెట్టి కన్నడ షోలో బిగ్ బాస్ గా వైల్డ్ కార్డ్కి వెళ్ళింది. అక్కడ తెలుగు బాగుందా, ఇప్పుడు కన్నడకి ఎందుకు వచ్చామంటే, నో సార్, ఐ ప్రిఫర్ ఫస్ట్ కన్నడ. మన తెలుగు వాళ్ళని మనమే తక్కువ చేసుకొని ఇన్ని రోజులు మాట్లాడుకున్నాం. తెలుగును పక్కన పెట్టి కన్నడకు ప్రిఫర్ ఇచ్చింది ఆమె. తెలుగులో ఛాన్స్ ఫస్ట్ ఇస్తే ఆమె ఫస్ట్ కన్నడకు ప్రిఫర్ ఇస్తుంది. అక్కడ వైకిల్ విషయంలో కావచ్చు, ప్రేరణ విషయంలో కావచ్చు, పృథ్వీ విషయంలో కావచ్చు, యష్మి విషయంలో కావచ్చు. మీకు ఆ రోజు ప్రోమో గురించి కూడా మాట్లాడుకుంటే, ప్రోమోలో అయితే అసలు బుల్లెట్ పాయింట్లు వదిలేసింది మొత్తం. సోనియా గారు కావచ్చు, బేబక్క, నైనిక, వీళ్ళందరూ. హాయ్ గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ రోజు వీడియో ఏంటంటే, మనకి తెలుగులో మనం చెప్పుకోవడానికి కూడా కొంచెం సిగ్గుపడుతున్నాను నేనైతే. ఎందుకంటే కొందరు విషయంలో మన తెలుగు వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన బట్టి, ఎందుకు అంటే ఇన్ని రోజులు మీరు కన్నడ వర్సెస్ తెలుగు అని చెప్పేసి ఇంత కష్టపడి ఇంత రవెల్వి స్టార్ట్ చేసుకున్నారు. అది కూడా వాళ్ళ గ్రూప్ వల్ల డిసైడ్ అయింది ఇదంతా తెలుగు కన్నడ అని చెప్పేసి. దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ ఈరోజు ప్రోమో గురించి కూడా మాట్లాడుకుంటే, ప్రోమోలో అయితే అసలు బుల్లెట్ పాయింట్లు వదిలేసింది మొత్తం. సోనియా గారు కావచ్చు, బేబక్క, నైనిక, వీళ్ళందరూ. ఎందుకు ఎక్కువ నామినేషన్స్ పడుతున్నాయి, రాయల్కి ఎందుకు పడడం లేదనే డిస్కషన్ కూడా మాట్లాడుకుందాం. ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ వెళ్ళిపోయింది, ఎలిమినేట్ అయిపోయినప్పుడు ఉన్నది ఓజీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఓజీ క్లాన్ ఉన్నప్పుడు వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ పాయింట్లు వస్తాయి. అసలు రాయల్ వాళ్ళతో కనెక్షన్ కూడా లేదు ఎక్కువ. రాయల్ వాళ్ళతో కనెక్షన్ లేదు, రాయల్ వాళ్ళ మీద పాజిటివ్ ఉంది, రాయల్ వాళ్ళ దగ్గర పాయింట్స్ లేవు. ఇంకెందుకు రాయల్ వాల్స్ మీద చేస్తారు? గౌతమ్కి నామినేషన్ పడే ఛాన్స్ లేదు, అవినాష్కి ఆల్రెడీ మెగా చీఫ్, అతనికి కూడా నామినేషన్ పడే ఛాన్స్ లేదు. రోహిణి అసలు ఫుల్ పాజిటివ్గా ఉంది, చిన్న మిస్టేక్ కూడా లేదు. టేస్టీ తేజ్ అది కూడా కూడా మిస్టేక్ లేదు. మహా అంటే ఏమన్నా చిన్న పాయింట్తో ఏమన్నా నామినేషన్ చేసినామని చెప్పేసి ఏమన్నా చెప్తారేమో, కానీ అసలు వాళ్ళ రాయల్ క్లాన్ టచ్ చేసే ఛాన్సెసే లేదు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలుగు వర్సెస్ కన్నడ ఎందుకనంటే, మీరు ఇంతగా తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయాలని తెలుగు వాళ్ళు అంటుంటే, తెలుగు వాళ్ళు లేదు, కన్నడ వాళ్ళు లేదు, అందరూ ఒకటే అని మీరు అంటుంటే, ఇప్పుడు ఇందాక వీడియోలో కూడా నేను ఒక వీడియో పెట్టాను, వెళ్ళి చూడండి. షో నచ్చితే, వాళ్ళు జెన్యూన్ అనిపిస్తే మీకేం చేయలేను, నేను ఏం చెప్పలేను. కానీ ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటా. అక్కడ ఏదైతే బిగ్ బాస్ కన్నడ షోలో సుదీప్ కిచ్చా దగ్గర గారు మాట్లాడిన దగ్గర మాట శోభా శెట్టి ఏదైతే ఉందో, దాని తర్వాత మీరు తెలుగు వాళ్ళు అయ్యి ఉండి, అంటే మన వాళ్ళే అనుకుంటున్నారు, మీరు తెలుగు వాళ్ళు అయ్యి ఉండి ఎందుకు అట్లా ఆలోచిస్తున్నారు, వీఆర్ ఇండియన్స్ అని చెప్పేసి మన తెలుగు వాళ్ళని మనమే తక్కువ చేసుకొని ఇన్ని రోజులు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, కన్నడ వాళ్ళు స్టార్ట్ చేశారు. కన్నడ యూట్యూబర్, కన్నడ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వాళ్ళ లాంగ్వేజ్లలో, వాళ్ళ యూట్యూబ్స్లలో, వాళ్ళ ఇన్స్టాగ్రామ్లలో, ఇక్కడ ఎవరైతే కన్నడ వాళ్ళు ఉన్నారో మన తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో వాళ్ళందరికీ వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు. జస్ట్ యాజ్ ఆఫ్ నౌ 1 వీక్ అయింది స్టార్ట్ చేసి. వాళ్ళు నిన్న కూడా ఒక వీడియో పెట్టారు యూట్యూబ్లో, కన్నడ వాళ్ళు తెలుగులోకి వెళ్ళి షోలో ఉన్నారు, గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, వెళ్ళి ఓటు వేయండి అని కన్నడ భాషలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, యాజ్ ఎ తెలుగు పర్సన్, మీరన్నట్టుగా యాజ్ ఎ ఇండియన్ మేము మిమ్మల్ని అడుగుతున్నా, వై యూ డూ నాట్ సపోర్టింగ్ తెలుగు? మీరు చెప్పండి ఫస్ట్. మరి మీరెందుకు తెలుగుకి సపోర్ట్ చేయలేకపోతున్నారు? తెలుగు కంటెస్టెంట్స్కి ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నారు? తెలుగు వాళ్ళు ఏమో ఆడట్లేదా? వాళ్ళు కన్నడ అని చెప్పుకోనికి అంత ట్రై చేస్తున్నారు, కన్నడ అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ నేను ఏదో రిలీజియన్ని, క్యాస్ట్ని తీసుకొచ్చి యుద్ధం చేయడం కాదు. యాజ్ ఎ కంటెస్టెంట్గా ఇది ఒక షోని గెలిపించుకున్నంత హక్కు లేనప్పుడు నువ్వు తెలుగువాడిగా ఉండి ఏ ప్రయోజనం? చెప్పండి, నాకు అర్థం కాలేదు. వాళ్ళు కన్నడ వాళ్ళు యూట్యూబ్స్లో ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టాగ్రామ్లో ప్రతి దాంట్లో ప్రమోట్ చేసుకుంటారు, మన కన్నడ వాళ్ళకి సపోర్ట్ చేయండి, ఓన్లీ కన్నడ, నాట్ ఏ తెలుగు. ఎవరు మంచిగా ఆడితే వాళ్ళు కాదు, మన కన్నడ వాళ్ళకి ఓట్లు వేయండి అని ప్రమోట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈవెన్ అతిపెద్ద యూట్యూబ్ రివ్యూయర్ ఆదిరెడ్డి గారి ఛానల్లో కూడా ఈ టాపిక్ వచ్చింది, ఒకసారి వెళ్ళి చూడండి మీకు అంతగా అబద్ధం అయితే. దిస్ ఈస్ నాట్ ఫెయిర్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ని రోజులు తెలుగు వాళ్ళు కొట్లాడుతున్నారు అనుకున్నా, బట్ తెలుగు వాళ్ళని తొక్కేసింది కన్నడ వాళ్ళు అనే టైటిల్ కూడా పెడతారు కొన్ని రోజులు ఉంటాయి. ఎందుకంటే మీరు జస్ట్
వాళ్ళు అక్కడి నుంచి వస్తే ఆట నచ్చి సపోర్ట్ చేస్తే, బట్ వాళ్ళు మాత్రం వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేసుకుంటా అంటున్నారు. ఈవెన్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో ఉన్న ఒక కంటెస్టెంట్ ఇప్పుడు అక్కడ వైల్డ్ కార్డ్లోకి వెళ్ళి అక్కడ ఆమె ఒక మాట ఫ్లిప్ అయింది, తెలుగు ఆర్ కన్నడ అంటే ఐ ఆల్వేస్ ప్రిఫర్ ఫస్ట్ కన్నడ. క్లాప్స్, తెలుగు ఆడియన్స్ కి క్లాప్స్ నిజంగా. ఎందుకంటే ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నాకైతే చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే తెలుగు పర్సన్లకి ఈవెన్ క్రికెట్ టీంలో కూడా మాట్లాడుకుంటారు చాలా మంది, అరే మన తెలుగు వాళ్ళు అసలు లేరురా క్రికెట్ ఆడడానికి, మన తెలుగు వాళ్ళ నుంచి ఒక్కరైనా పోవాలరా అనే మాట మీ నోటి నుంచి వచ్చిండదా? జెన్యున్గా కామెంట్ చేయండి. అరే క్రికెట్ టీంలో మన తెలుగు వాళ్ళు కూడా ఉంటే బాగుందిరా. కొందరు అంటారు ఐపీఎల్లో మా ఆంధ్ర టీం లేదు అందుకే సపోర్ట్ చేయలేదు. ఐపీఎల్కి ఆంధ్ర టీం లేదంట, ఆంధ్ర టీంకి ఐపీఎల్ టీం లేదు అందుకు సపోర్ట్ చేయలేదు, మాకు లేదు కదా అందుకు సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ట్రోల్ చేసిండ్రు. తెలుగు రాష్ట్రంలో ఆల్రెడీ సన్ రైజర్స్ ఉంది, దానికి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు. బట్ ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే తెలుగు వాళ్ళు మాత్రం ఒక్కటే కొంచెం బుర్ర పెట్టి ఆలోచించాలని నేను అనుకుంటున్నా. ఇక్కడ నేను తెలుగు వాళ్ళని ఎట్టు పరిస్థితుల్లో తిట్టలేదు, బ్యాడ్గా కూడా చూడలేదు. బట్ మీరు ఆలోచించండి ఒకసారి. వాళ్ళు కన్నడ వాళ్ళు ప్రమోట్ చేసుకొని యూట్యూబ్లలో ఓన్లీ కన్నడ వాళ్ళకే ఓట్లు వేయండి అని చెప్పేసి అంతగా ప్రమోట్ చేసుకుంటుంటే వై షుడ్ యూ నాట్ సపోర్టింగ్ తెలుగు? మీరెందుకు సపోర్ట్ చేయకూడదు తెలుగు వాళ్ళని? ఎందుకు విన్ అవ్వకూడదు తెలుగు వాళ్ళు? ఇది ఒక బిగ్ బాస్ రియాలిటీ తెలుగు షో, తెలుగు స్టేట్స్లో జరుగుతుంది, తెలుగు ప్రజల మధ్య జరుగుతుంది. దాంట్లో లాంగ్వేజ్ వాడేది తెలుగు, వచ్చే యాడ్స్ తెలుగు, ప్రతిదీ ప్రిఫరెన్స్ దాంట్లో తెలుగు అయినప్పుడు ఎందుకు మనం తెలుగు ప్రజల్ని విన్ చేయించుకోకూడదు? పర్టికులర్గా నేను ఒక్కరి పేరు చెప్పడం లేదు, నబ్బీల, గౌతమ, రోహిణ, అశ్విన, తేజి, తేజన, విష్ణుప్రియ అని పర్టికులర్గా వాళ్ళ పేర్లు నేను మెన్షన్ చేయడం లేదు. మీకు ఇష్టమైన ఎవరైనా సరే తెలుగు పర్సన్ గేమ్ చూడండి, వాళ్ళ గేమ్ నచ్చితే ఓట్లు వేసుకొని గెలిపించుకోండి. అంతేగాని వాళ్ళు అక్కడ స్టార్ట్ చేశారు రైవల్వి, కన్నడ వాళ్ళకే సపోర్ట్ చేసుకుంటాం ప్లీజ్ గో ఆన్ ఓట్ అని చెప్పేసి వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు మాట్లాడుకొని మొత్తం సపోర్ట్ చేస్తుంటే మీరెందుకు ఏం చేస్తున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు. అండ్ ఈరోజు ప్రోమో గురించి వచ్చేస్తే నాకైతే 100% ప్రోమో పిచ్చి ఎక్కించింది, మైండ్ పోయింది, టీఆర్పీ బద్దలైతాయి. బిగ్ బాస్ షో ఇప్పటి నుంచి ఒక రకంగా ఉంటుంది. ఒకప్పుడు సోనియా ఉంటే వెళ్ళిపోతే బాగుండు అనుకునే ప్రజలు వచ్చింది సోనియా, తెచ్చింది అమ్మయ్య అని అనుకుంటున్నారు. మీరు ఏమనుకుంటారో తెలియదు కదా. నేనైతే మొత్తం ఎంతమంది నామినేషన్లకు వచ్చారు, ఎంతమంది ఎవరు చేశారు అనేది కూడా మొత్తం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఇది జస్ట్ నేను ప్రోమో గురించి మాట్లాడడానికే వచ్చాను. మీకు ప్రోమో వచ్చింది కాబట్టి ఇందాకే ప్రోమో స్టార్ట్ చేస్తే మీరు ఎప్పుడు ఊహించని విధంగా ట్విస్టులతో ఈసారి నామినేషన్ మీరు కాదు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి మిమ్మల్ని నామినేట్ చేస్తారని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది. దాని తర్వాత సోనియా, అందరు షాక్ అనమాట, షాక్. సోనియా రాగానే సోనియా మీరు ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది పలు కారణాలకి అని చెప్పేసి చెప్పగానే సోనియా బిగ్ బాస్ నా ఫస్ట్ నామినేషన్ ప్రేరణ అనగానే అక్క నీకు అన్ని పాయింట్లు తెలుసా అక్క అన్నట్టు ప్రేరణ కొంచెం ఇమిటేట్ చేస్తుంది అనమాట, ఏదో సర్కాస్టిక్గా. దానికి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ చీఫ్ అయిన తర్వాత కానీ నువ్వు మాట్లాడే విధానం కానీ ఒకరిని ట్రిగర్ చేస్తావు, చిరాకు తెప్పిస్తావు, మాటలు ఫ్లిప్ అవుతావు, కేర్లెస్ అంటావు, క్యారెక్టర్లెస్ అంటావు. నువ్వంటే తప్పు కాదు, బట్ నిన్ను అంటే నువ్వు ఎంత రచ్చ చేస్తావు అంటే అంత రచ్చ చేస్తావు అని చెప్పేసి పాయింట్లు చెప్పడం అయితే జరిగింది. దానికి కేర్లెస్ అది అనడం గౌతమ్ అనింది కాబట్టి నేను గౌతమ్ని కేర్లెస్ అన్నది అని చెప్పేసి మాట్లాడుతుంది. దానికి గౌతమ్ మధ్యలో ఎంటర్ అయ్యాడు. నువ్వు ఎట్లనన్నా అంటావు కేర్లెస్ అని చెప్పేసి అంటే నువ్వు మధ్యలో రాకు, నా డిఫెన్స్ నేను చేసుకుంటున్నా అని చెప్పేసి ప్రేరణ మాట్లాడే యాటిట్యూడ్ ఉంది కదా, అక్కడతోనే మీకు కొంచెమన్నా అర్థమైన వాళ్ళే. బట్ అతను ఏం చేశాడు గౌతమ్ అనే పర్సన్, తన పేరు వచ్చింది కాబట్టి వచ్చాడు. మీరు ఇట్లా కూడా అనొచ్చు బ్రో, ఆ రోజు మరి గౌతమ్ని నిఖిల్ నామినేట్ చేసేటప్పుడు మధ్యలో యష్మి వచ్చిందని చెప్పేసి అక్క ఆగు అన్నాడని చెప్పేసి నువ్వు అన్నావు కదా బ్రో, అన్నాడు కదా బ్రో గౌతము మధ్యలో వచ్చిందని నువ్వు ఆగని. అక్క ఆగు అన్నది తను చెప్తున్న సిచ్యువేషన్ని ఆమె మధ్యలో మాట్లాడుతుందని ఆగమన్నాడు, మాట్లాడకుండా కూర్చో అని కాదు. ఆమెని మళ్ళీ నువ్వు చెప్పు అన్నాడు కానీ నువ్వు కూర్చో, నువ్వు ఆగు, నువ్వు కూర్చో అయితే అసలు చెప్పాలి. మీరు కావాలంటే రివైండ్ చేసి చూసుకోండి. మళ్ళీ ఇక్కడ ప్రేరణ ఆగు, నా డిఫెన్స్ నేను చేసుకుంటా, నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు, పేరు తీసింది ఆమె, మళ్ళీ మధ్యలో ఎందుకు వస్తున్నావు అంటే ఇదేంటి మాట. అతను అడుగుతాడు నువ్వు
కేర్లెస్ క్యారెక్టర్లెస్ అని ఎట్లా అంటావు? అది నా పాయింట్, నా పేరు తీసుకొచ్చావు కాబట్టి నేను మాట్లాడుతున్నా, నువ్వు ఎట్లా అంటావు అట్లా అని చెప్పేసి అతను కూడా పాయింట్ ట్రై చేస్తాడు. ఇక్కడ ఎవరు ఏమనుకున్నా ఎలాగో గౌతమ్కి వీక్ నామినేషన్ పడదు. గౌతమ్ సైలెంట్గా ఉంటే గౌతమ్కి కొంచెం స్క్రీన్ ప్రజెన్స్ రాదు. అతనికి చాలా ఐడియా ఉంది, ఎందుకంటే తన పాయింట్ తీసుకొచ్చింది కాబట్టి తను మాట్లాడాల్సిందే, కంపల్సరీ వాయిస్ రైజ్ చేస్తాడు. ఎందుకంటే ఖాళీగా ఎందుకు కూర్చుంటాడు చెప్పండి? నామినేషన్లో ఏమైనా మాట్లాడితేనే కొంచెం ప్రజల ముందుకు వస్తేనే కొంచెం ఓటింగ్స్ అనేది పడతాయి ఎవరికైనా, ఈవెన్ నిఖిల్ అయినా, పృథ్వీ అయినా, నబీల్ అయినా, ఎవరైనా సరే. అట్లాంటిది అసలు రాయల్ వాళ్ళని టచ్ కూడా చేయరు, వాళ్ళు ఊగే వాళ్ళు నించొని ఉంటారు, ఇట్లా టచ్ చేయరు. అట్లాంటి పాయింట్ మధ్యలో ప్రేరణ చాలా ఓవర్ చేసింది ఈరోజు, మీరు చూస్తే అర్థమవుతుంది ఎపిసోడ్. పాయింట్ చెప్తూనే ఉన్నాను, ఆల్మోస్ట్ 3.5 hours చేసింది సోనియా నామినేషన్స్. జస్ట్ ఇద్దరిని చేసింది, 3.5 hours అయింది నామినేషన్. నెవర్ ఎవర్ రికార్డ్ ఇది. బిగ్ బాస్ ఎంటైర్ వరల్డ్, ఎంటైర్ మన నేషన్లోనే బిగ్ బాస్ షోలో 3.5 hours నామినేషన్ చేసిన ఏకైక వ్యక్తి సోనియా. రికార్డు సృష్టించింది, మామూలు కాదు. అండ్ ప్రేరణ విషయంలో చెప్తూ ఉంది, నువ్వు ఇట్లా మాట ఫ్లిప్ అవుతుంది అంటే ఆమె సర్కాస్టిక్గా తీసుకొని దాన్ని కొంచెం పాయింట్ అవుట్ చేయడానికి చూసింది. తర్వాత నిఖిల్ దగ్గరికి వెళ్తే సెకండ్ నామినేషన్ నిఖిల్ అని చెప్పగానే ఒక పాయింట్ చెప్తుంది, నువ్వు పృథ్వీని ఒకసారి నామినేట్ చేసేటప్పుడు ఏమన్నా నామినేట్ చేసినావు అని అడుగుతుంది. అదే కేర్లెస్గా ఉన్నాడు, కప్పు ఎక్కడిది అక్కడ తీసి పెట్టేయడు అని నామినేట్ చేసినా అని చెప్పేసి నిఖిల్ ఒప్పుకుంటాడు. నిఖిల్ అదే పాయింట్ గౌతమ్ మీద కూడా చేసినాడు ఒకసారి, నాగార్జున సార్తో కూడా చెప్పినాడు, సరే ఎక్కడ బట్టలు అక్కడే పెట్టేస్తాడు సార్, అంటే కొంచెం లేజీగా ఉంటాడు, సర్దుకోడు, సరిగ్గా క్లీన్ పెట్టుకోడు అనే పాయింట్ తెచ్చినాడు. ఇద్దరికి సేమ్, పృథ్వీకి గౌతమ్కి సేమ్ పాయింట్ చెప్పాడు. బట్ ఇక్కడ పృథ్వీని ఆ తర్వాత అసలు ఏ తప్పు చేసినా నామినేట్ చేసింది లేదు, ఏ తప్పు చేసినా కానీ నువ్వు తప్పు చేసావని చెప్పింది లేదు. బట్ ఇక్కడ సోనియా క్యాచ్ చేసింది ఏంటి అంటే, నువ్వు నామినేషన్స్ సిల్లీ పాయింట్స్తో చేస్తున్నావు, ఏ నామినేషన్ నువ్వు కరెక్ట్ పాయింట్ పెట్టి చేసినా అనుకుంటున్నావో చెప్పు అని చెప్పేసి అడుగుతుంది సోనియా నిఖిల్ని. నిఖిల్ అంటాడు, ఎందుకు చేసినావు అంటే, సరే నువ్వు లాస్ట్ వీక్ ఏ పాయింట్తో చేసినావు గౌతమ్ని అంటే యష్మి పాయింట్. మరి యష్మి పాయింట్ మీద నువ్వు చేయడానికి నువ్వు ఎవరు? అసలు నీ పాయింట్ కాదు అది, నువ్వు ఎందుకు చేస్తావు? నీ పాయింట్ కానప్పుడు అక్కడ ఏమన్నా నీకేమన్నా వచ్చిందా? ఇదంతా మాట్లాడింది. సరే మళ్ళీ వచ్చే నామినేషన్ తేజాన్ చేశాడు. తేజాన్ ఎవరి పాయింట్ మీద చేశాడు? తేజాన్ కూడా యష్మి పాయింట్తోనే చేశాడు. అక్కడ నాకు యష్మి కనపడలేదు, నువ్వే కనిపించావు, నీ తప్పు ఉంది, యష్మి తప్పు లేదని తన నోటితో తనే చెప్పాడు. ఇక్కడితో సోనియా ఆగదు. ఎందుకు అంటే సోనియాకి నచ్చని విషయాలు నిఖిల్ చేసినవి చాలా ఉండేవి. ఆమె హౌస్లో ఉన్నప్పుడు కూడా ఆమె వెనకాల బ్యాక్ పిచ్చింగ్ ఒక మాట చేసింది. ఆమె బయటికి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఏవీలో చూసింది, తనకే ఉంటాయరా ఫీలింగ్స్, నాకు ఉండవా? ఆ వీడియో ఏవీలో చూసింది, అందుకోసము మొత్తం పాయింట్స్ని మంచి పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్ని తీసుకొచ్చి మాట్లాడుతుంది. మీరు ఎంతవరకు చూడగలుగుతారో అంతవరకు చూడండి. ఎక్కువ అయితే ఉండబోతుంది. ఇప్పటి నుంచి టీఆర్పీలో ఒక లెవెల్లో, ఒక రేంజ్లో అయితే ఉండబోతున్నాయి. ఇంకా నామినేషన్ జరిగాయి, బేబక్క చేసింది, బేబక్క మాట్లాడలేదు సరిగ్గా, అయినా కానీ పృథ్వీతో ఆర్గ్యుమెంట్లు మస్తు ఉన్నాయి. మీరు చూస్తే ఇంకా ఏ విధంగా అనుకుంటారో ఏమో తెలియదు, కానీ నాకైతే నచ్చాయి, పాయింట్లు అయితే నచ్చాయి. ఎటువంటి సిల్లీ రీజన్ లాగా వీళ్ళలాగా అయితే చేయలేదు. మొత్తం ఓజీ క్లాన్ వాళ్ళే ఆల్మోస్ట్ ఉన్నారు నామినేషన్లో. అది ఎవరెవరు అనేది నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను మీకు. అంతవరకు ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. బట్ ఇప్పటి నుంచి చెప్తున్నా, నేను ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. తెలుగు వర్సెస్ కన్నడ అని వాళ్ళు చేసిన గ్రూపిజంకి, ప్రజలు తీసుకొచ్చిన పేరుకి, తెలుగు వాళ్ళకి దాన్ని ఏమంటారు, ఒక బాండింగ్ అనేది పోయింది. కన్నడ వాళ్ళకి మంచి బాండింగ్ ఉంది, మనకు లేదు. కన్నడ వాళ్ళకి మాత్రమే ఇన్ఫ్లుయెన్సింగ్ వాళ్ళు, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు, మన యూట్యూబ్ వాళ్ళు ప్రమోషన్లు, ఓట్లు వేయమని లైవ్స్, వీడియోస్ కూడా చేస్తున్నారు. మీరు చూస్తే ఇక్కడ మీరు సపోర్ట్ చేసుకోవడానికి కూడా, అంటే మీరు అనొచ్చు ఎవరు గేమ్ ఆడితే వాళ్ళకే కదా బ్రో మంచిగా మనము సపోర్ట్ చేయాలి అని. సరే గేమ్ ఆడుతున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, ఓకే. మరి తప్పులు చేసినప్పుడు కూడా వాళ్ళని ఏలెత్తి మాట్లాడాలి కదా, తప్పు చేసినప్పుడు కూడా వాళ్ళతో తప్పును తీసుకోవాలి కదా, మరి అదెందుకు తీసుకోరు మీరు? నాకు ఈ అన్ని క్వశ్చన్స్కి కింద కామెంట్లో ఆన్సర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో అయితే బీభత్సంగా ఉండబోతుంది. ఎట్లాగైతే బిగ్ బాస్ సీజన్ 8లో టీఆర్పీలు వేస్తాయో అట్లనే మన యూట్యూబ్ ఛానల్లో కూడా వ్యూస్తో బూమ్స్ రావాలి, అంటే బాంబ్స్ రావాలి. ఎట్లాగైతే బిగ్ బాస్ హౌస్లో మనకి టీఆర్పీలు అయితే లేస్తాయో అట్లనే మన ఛానల్లో కూడా వ్యూస్ అన్నీ క్రాక్ అవ్వాలి. దానికోసమే వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే మంచి పాయింట్లతో నేను నెక్స్ట్ వీడియో అయితే మాట్లాడతా.
ఇప్పుడు మాట్లాడాను, ఎందుకంటే మళ్ళీ లైవ్లో కొన్ని చూపిస్తారు, ఎపిసోడ్లో కొన్ని చూపిస్తారు. మొత్తం చూసి అయితే మాట్లాడతా. అంతవరకు షార్ట్ వీడియోస్ అన్నీ చేసి పెడతా ఉంటాను మీకోసం అప్డేట్స్, ఎవరెవరిని చేశారు, ఎంతమంది నామినేషన్లో ఉన్నారనేది కూడా. ఆల్రెడీ నామినేషన్స్ లీక్ అయ్యి ఉంటాయి అక్కడ ఇక్కడ ఇన్స్టాగ్రామ్లలో, బట్ వాళ్ళు చేసిన పాయింట్స్ ఏంటి, ఏం మాట్లాడనేది మీకు వీడియో చేసి పెడతాను, రెడీగా ఉండండి. ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోని నచ్చితే లైక్ చేయండి, అండ్ నేను చెప్పింది మీకు జెన్యూన్ అనిపిస్తే కామెంట్లో వెళ్ళానని పెట్టండి. థ్యాంక్ యూ, లవ్ యూ.